చూడండి, యోనా గ్రంథం మీరు తెరిచినట్లయితే యోనా గ్రంథము 3వ అధ్యాయం పిల్లారా, మొదటి వచనం నుంచి కొన్ని వచనాల్ని జాగ్రత్తగా చదువుకుందామండి. అంతటా యెహోవా వాక్కు రెండవ మారు యోనాకు ప్రత్యక్షమై సెలవిచ్చినదేమనగా, నీవు లేచి నినేవే మహాపురమునకు పోయి నేను నీకు తెలియచేయు సమాచారము దానికి ప్రకటన చెయ్యము. కాబట్టి యోనా లేచి యెహోవా సెలవిచ్చిన ఆజ్ఞ ప్రకారము నినేవే పట్టణమునకు పోయెను. నినేవే పట్టణపు దేవుని దృష్టికి గొప్పదై 3 దినముల ప్రయాణమంతా పరిమాణము గల పట్టణము. యోనా ఆ పట్టణములో 1 దిన ప్రయాణమంత దూరము సంచరించుచు ఇక 40 దినములకు నినేవే పట్టణము నాశనమగునని ప్రకటన చేయగా. చాలు పిల్లారా, నా వైపు చూడండమ్మా. నా ప్రియ దేవుని బిడ్డలారా, మనకి ఈ నినేవే పట్టణము గురించి, యోనా గురించి మనము చాలాసార్లు కూడా మాట్లాడుకున్నాం పిల్లారా, ఉన్నా కదండి. మనం ఆలోచన చేసినట్లయితే నా ప్రియ దేవుని బిడ్డలారా, మనము నిజంగా సమస్యలు చాలామంది కూడా అనుకుంటారు, ఏమండి సమస్యల నుంచి బయటపడాలంటే ఎలాగా, సమస్యలు ఎలాగా వీడిపోతాయి, సమస్యల నుంచి నాకు పరిష్కారం ఎలా దొరుకుతుంది చాలామంది అనుకుంటారు పిల్లారా. ప్రతి మనిషికి ఒక్కొక్క సమస్య ఉంటుంది. ఉంటుందా ఉండదా? కూర్చో. ఉంటుందా అండి? ప్రతి మనిషికి కూడా ఒక్కొక్క సమస్య ఉంటుంది. నీకున్న సమస్య నాకుండదు, నాకున్న సమస్య మీకుండదు. ఉంటుందండి? రకరకాల సమస్యలు ఉంటాయి. భూలోకంలో ప్రతి మానవుడికి కూడా సమస్యలు కలిగి జీవిస్తూనే ఉన్నారు పిల్లారా. అయితే ఇక్కడ మనము ఈ పట్టణము గురించి మాట్లాడుకుందామండి. పట్టణం అంటే ఇప్పుడు ఈ పట్టణము నాశనము చేయబడబోతుందంట. ఏ పట్టణము? నినేవే మహాపట్టణం అండి. అర్థమైందన్న? అది చిన్నపాటి పల్లెటూరు కాదండి. ఇది ఏదంట మహాపురం, పెద్దది పిల్లారా. ఎంత పెద్దదంటే దాదాపు సుమారు నాకు తెలిసి అయితే హైదరాబాద్ ఉంది కాండి, అంత పెద్ద మహాపట్టణం అండి. అది చాలా పెద్దది. మీరు అనుకుంటారు నినేవే అంటే చిన్న పల్లెటూరు అనుకున్నారేమో. పల్లెటూరు కాదు, చాలా పెద్ద పట్టణం అండి. ఆ పట్టణం అంతా కూడా నాశనం చేయబడబోతుందంట. పట్టణం నాశనం చేయకపోతే, పట్టణం అంటే ఏంటిది? పట్టణంలో ఉన్న ప్రజలందరూ కూడా చనిపోబోతున్నారు. అర్థమైందండి? మనము చిన్న చిన్న సమస్యలు వచ్చినప్పుడే మనం ఏం చేస్తామంటే సమస్యలు ఎలా పోవాలనుకుంటాము. పెద్ద సమస్య, ఏ సమస్య? చచ్చిపోబోతున్నాము. అర్థమైందా పిల్లారా? చాలామంది కూడా సమస్యలు ఎలా పోవాలి, సమస్య నుంచి ఎలా బయటపడాలి అనుకుంటారు. కానీ దానికి పరిష్కారం దొరికినప్పుడు దాన్ని మాత్రము ఉపయోగించుకోరండి. అర్థమవుతుందా నా మాటలు పిల్లారా? ఈ సమస్యకి పరిష్కారం ఇది, ఇలా గాని చేస్తే ఈ సమస్య నుంచి నువ్వు బయటపడతావు అని దేవుని మాట సెలవిస్తుంది. అర్థమైందండి? ఇక్కడ ఈ నినేవే మహాపట్టణము నాశనం చేయబడబోతుందంట. ఎన్ని రోజులకి? 40 రోజుల్లో. అర్థమైందండి? 40 రోజులు ఈ పట్టణం అంతా సర్వనాశనం కాబోతుంది. ఈ పట్టణంలో ఉన్న చిన్నపిల్లలు కావచ్చు, పెద్దవారు కావచ్చు, ఏదైనా కూడా మొత్తము కూడా దేవుడు నాశనం చేయబోతున్నాడు. అర్థమైందండి? ఈ మాటలండి ఎవరంటే దేవుని పక్షం నిలబడ్డ సేవకుడండి. దేవుని మాటలు తీసుకుని వెళ్ళిపోయి చెప్పాడు, అమ్మా నువ్వు నాశనం చేయబడబోతున్నావు, నీ కుటుంబం నాశనం అవబోతున్నది అంటే అప్పుడు అనుకున్నారండి, అమ్మో ఎంత పెద్ద సమస్య వచ్చి పడింది ఇప్పుడు. అర్థమైందండి? అసలే ఉన్న సమస్యలు చాలా ఉన్నాయి. ఇంట్లో ఎక్కడ ఉన్నాయండి? ఇంట్లో ఉన్నాయి, ఒంట్లో ఉన్నాయి. చాలా మందికి సమస్యలు ఇంట్లో ఉంటాయి. ఎక్కడ ఉంటాయండి?
చాలా మందికి సమస్యలు ఇంట్లో ఉంటాయి, కొంతమందికి ఒంట్లో ఉంటాయి. ఒంట్లో ఉండే సమస్య ఏంటిది? అనారోగ్యము, ఏమండి, లోపల అవయవాలు పాడైపోవటము. అర్థమైందా? ఆ సమస్యతో కొంతమంది బాధపడుతుంటారు. కొంతమంది ఏమో ఇంట్లో సమస్యలు. ఇంట్లో ఏంటంటే ఇంటికి యజమాని ఉంటాడు కదా, అంటే భర్త. ఏమండి, ఈ భర్త సరిగా ఉండడు, పిల్లలు సరిగా ఉండరు. అర్థమైందా? పరిస్థితులన్నీ బాగోవు. ఈ సమస్యలు కొంతమందికి. అర్థమైందా పిల్లారా? అలాగనే ఇక్కడ ఈ పట్టణంలో ఉన్న వారికి వాళ్ళకి సమస్యలు ఉన్నప్పటికీ పెద్ద సమస్య వచ్చి పడిందండి. ఏ సమస్య? పెద్ద సమస్య వచ్చింది. ఇంక చచ్చిపోబోతున్నామంటండి. 40 రోజులు చచ్చిపోతుంటే ఏం చేస్తారండి? కోళ్ళు కోసుకొని, కుక్కలు కోసుకొని తింటారా? ఏమండి ఏం చేస్తారు చెప్పండి? ఇంక అయిపోయిందిలే 40 రోజుల్లో అనుకున్నారండి. లేదు పిల్లారా, నా ప్రియ దేవుని బిడ్డారా, సమస్య మన ముందున్నప్పుడు మనం ఏం చేయాలంటే ఆ సమస్యకి పరిష్కారము వెతకాలండి. నేటి దినాల్లో చాలా మంది కూడా చూద్దామండి, చాలా మంది ఉంటారండి. అప్పులు ఎక్కువైపోయి చచ్చిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, సమస్యను తట్టుకోలేక. అర్థమైందండి? వాటిని జయించలేక, అంటే మార్గము తెలియక చాలా మంది కూడా ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు పిల్లారా. అది చాలా పొరపాటు అండి, చాలా పొరపాటు. ప్రతి సమస్యకి ఇక్కడ సమాధానం ఉంది పిల్లారా. ఉందా లేదండి? ప్రతి ప్రాబ్లానికి కూడా. మన పోయిన సంవత్సరాల్లో కరోనా వైరస్ వచ్చింది, కొన్ని దినాలు అందరినీ చంపేసింది. ప్రాబ్లం దానికి దొరికిందా లేదండి? దొరుకుద్దండి, వెయిట్ చేయాలి. అర్థమైందా పిల్లారా? నువ్వు ఓపికతో, సహనముతోటి, నీవు నిరీక్షణతో నీవు దేవుణ్ణి వెతికినట్లయితే, దేవుని దగ్గర నువ్వు అలా ఉంటే ఏం జరుగుతుందంటే సమస్యకి పరిష్కారము దొరుకుతుంది పిల్లారా. ఈ నినెవే ప్రజలు ఏం చేశారంటే పిల్లారా, ప్రారంభంలో మనం చూద్దామంటే ఆ 3వ అధ్యాయము 6వ వచనం చదువుకుందాం పిల్లారా. ఆ సంగతి నినెవే రాజునకు వినపడినప్పుడు అతడును తన 5వ వచనం కూడా చదువుకుందాం. చదువులేం. తన సింహాసనం మీద నుండి దిగి తన రాజవస్త్రము తీసివేసి గోనె పట్ట కట్టుకొని బూడిదలో కూర్చునెను. అమ్మా ఏం చేశాడమ్మా? ఈయన ఒక దినమంతా కూడా, యోనా ఏం చేశాడంటే ఆ నినెవే పట్టణం అంతట్లో ఒక దినమంతా ప్రయాణం చేసి చెప్తున్నాడు. ఏం చెప్తుంటే, ఇదిగో ఈ పట్టణము నాశనము చేయబడబోతున్నది కాబట్టి 40 దినాల్లో ఈ పట్టణం నాశనం చేయబడుతుంది అన్నప్పుడు ఆ పట్టణం వాళ్ళందరూ కూడా ఏం చేశారని విన్నారండి. ఫస్ట్ ఏముందిలే ఏమండి పిల్లారా, ఈ మాటలు లెక్క చేశారా? చాలా మంది కూడా దేవుని మాటల్ని లెక్క చేయరండి. అర్థమైందా పిల్లారా? దేవుని మాటని మనం ప్రక్కన పెడతారు చాలా మంది కూడా. సమస్య వచ్చింది మనకు తెలుసు, ఆల్రెడీ సమస్య రాబోతుందని తెలుసు. అయితే వీళ్ళు ఏం చేశారంటే పిల్లారా, దేవుని మాట్లాడాడు తన వాక్యము ద్వారా, తన దాసుల ద్వారా పట్టణమంతా సంచరించి, ఇదిగో నాశనము కాబోతున్నది పట్టణము అన్నప్పుడు ఏం చేశాడండి? పట్టణం వాళ్ళందరూ ఏం చేశారు? దేవుని మాట మొదటిగా విన్నారండి. అర్థమైందా? పోనీలా ఆయన ఎవరో మనకు తెలియదులే, ఆయన చెబితే వినాలా? పట్టణంలో ప్రజలందరూ విన్నారు. ప్రజలతో పాటు రాజుగారు కూడా అండి. ఎంత అద్భుతం పిల్లారా! రాజు ఏం చేశాడంట? ఆ సంగతి నినెవే రాజుకి వినబడినప్పుడు అతడును తన సింహాసనం మీద నుండి దిగి తన రాజవస్త్రము తీసివేసి గోనె పట్ట కట్టుకొని బూడిదలో కూర్చుండెను. సమస్యలు పోవాలంటే ఏం చేయాలి? దేవుని మాట వినాలండి. వినాలా లేదా? రాజుకే రాజు ఏం చేశాడంటే తను కూడా విన్నాడు పిల్లారా. అర్థమైందండి? పట్టణంలో అందరూ నాశనం చేయబడిపోతున్నారు. రాజు ఏం గొప్ప ఏం కాదు,
దేవుని మాట వినాలి పిల్లారా. అర్థమైందండి? దేవుని మాట చాలామంది కూడా అండి వినరండి. చాలామంది కూడా సమస్యలను చూసి సమస్యల వైపు చూస్తారు, కానీ దేవుని వైపు మాత్రము చూడరు పిల్లారా. దేవుని మాట లెక్క చేయరు పిల్లారా. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ ఈ నినేవే వారు ఏం చేశారంటే దేవుని మాట విన్నారండి. వారు విన్నారు, వారితో పాటు ఏం చేశారంటే ఇక రాజుగారు కూడా విన్నాడు పిల్ల. వింటున్నాం మనం ఈరోజు దేవుని మాట వింటున్నామా? మనం రాత్రే చెప్పుకున్నాము, దేవుని మాట విన్నాడు, లోపడ్డాడు గొర్రె పిల్ల. అబ్రహాం ఏం చేశాడు? దేవుని మాట విన్నాడా వినలేదా? విన్నాడు. చాలామంది బైబిల్లో చాలామంది కూడా దేవుని మాట విన్నారంతే. మనం ఏం చేస్తామంటే మనుషుల మాటలు వింటాము, ఏ చెబితే చక్కగా వింటాము. దేవుడు చెప్పే మాట ఇది, ఇలాగా చెయ్యి నీవు దీవించబడతావు, ఇలా చేస్తే సమస్య నుంచి బయటపడతావు. అర్థమైందండి? మనకి డాక్టర్లు చెబుతుంటారు, అమ్మా నీకున్న రోగం పోవాలంటే, నీకున్న సమస్య దాని నుంచి బయటపడాలంటే నువ్వు ఇలాగా ఇది పాటించు, ఇవి తినకూడదు, ఇవి తినాలి. ఏమండి? ఇప్పుడు మనకి తెలుసు, షుగర్ పేషెంట్లు తెలుసా తెలియదండి? డాక్టర్ గారు చెప్పాము ఇది తినబాకండి చాలు, తింటారా? వాటిని తింటారండి? నోరు అది చూసినా కానీ నోటికి తాళం వేసుకుంటారు. వేసుకోకపోతే ఏమవుతుంది? షుగర్ ఒక్క దెబ్బకి 350, 400 దాటిందంటే కోమాకి వెళ్ళిపోతారు, తెలుసా? అదేనండి, 400 దాటిందంటే కోమాలకు వెళ్ళిపోతారు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ లోకములో కొన్ని సమస్యల నుంచి బయటపడాలంటే వినాలి. ఫస్ట్ దేవుడు ఏం చెబుతున్నాడో అది వినాలి. బైబిల్లో చాలా మంది విన్నారు పిల్లారా. దేవుని మాట వినటం నేర్చుకోవాలి మనము, ఇతరుల మాటలు కాదండి, దేవుని మాట వినటము నేర్చుకోవాలి. ఈ నినేవే ప్రజలందరూ కూడా ఏం చేశారంటే ఆయన మాటల్ని తేలికపాటిగా తీసివేయలేదు పిల్లారా. వస్తుందంట, చూద్దాంలే. ఇప్పుడు కూడా ఒక వైరస్ రాబోతుందండి, ఆల్రెడీ వచ్చేసింది వైరస్. ఆల్రెడీ కరోనా వైరస్ లాగా మొత్తం అంతా కూడా వచ్చేసింది పిల్లారా. కొన్ని కేసులు అక్కడక్కడ వస్తున్నాయి ఆల్రెడీ. ఇంకా రాబోయే దినాలు ఎట్లుంటో తెలియదు. అర్థమైందండి? నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని మాట విందామండి. ఎలా వినాలంటే శ్రద్ధగా వినాలండి. ఎలా వినాలి? శ్రద్ధగా వినాలండి. డాక్టర్ గారి దగ్గర ఆయన చెబుతాడు, అమ్మ ఈ మందులు ఉదయం వేసుకోమ్మా, ఇదిగో ఈ మధ్యాహ్నం వేసుకో, ఇదిగో ఇది ఒక మూత నీళ్ళలో ఒక మందు తాగు అంటే మరి ఎట్టబడితే తింటావా? ఇంటికి వస్తే ఏం చేస్తాం? పొద్దున వేసుకోవాల్సింది రాత్రి వేసుకొని, ఏమండి ఎలా వింటారు? అక్కడ చాలా శ్రద్ధగా వింటారు. ఈ మధ్య స్టాఫ్ నర్సు కూడా ఏం చేశారంటే చక్కగా దాని మీద ఉదయం ఒకటి, సాయంత్రం ఒకటి, అట్ల మీద ఇది మధ్యాహ్నం మూత, రాత్రి మూత, ఉదయాన్నం మూత, ఇది తెల్లవారుజాము. ఎందుకంటే వీళ్ళు వింటలేదు కాబట్టి. అర్థమైందా? ఇది వేసుకోపోయి అదే వేసుకో మొత్తం కలిపేసుకుంటే టపా కట్టడమే పైకింగా. అర్థమైందా పిల్లారా? అందుకని మనం ఎలాగంటే శ్రద్ధగా వినాలండి, శ్రద్ధతో వినాలి పిల్లారా. దేవుని మాటలు శ్రద్ధతో వినాలి. ఆయన మనతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు పిల్లారా. అయితే ఈ యొక్క యోనా ఏం చేశాడంటే ప్రకటన చేసినప్పుడు, దేవుని మాటలు ప్రజలకి ఆయన చెప్పినప్పుడు వారు ఏం చేశారంటే విన్నారు పిల్లారా. అందరూ విన్నారండి. రాజుగారు కూడా విన్నాడండి. రాజుగారు నాకేం పట్టిందిలే అనుకున్నాడా? లేదు పిల్ల. రాజు సైతం కూడా తన వస్త్రాలు తీసివేశాడు, తన స్థితి నుంచి కిందకి వచ్చాడు పిల్లారా. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఆలోచించేద్దామండి. రెండవ మాట చదువుకుందామండి. సమస్య నుంచి బయటపడాలంటే మొట్టమొదటిగా దేవుని మాట మనము వినాలి. రెండవది వీళ్ళు ఏం చేశారంటే పిల్లారా, అది పైన వచనం చదువుకుందాం. 5వ వచనం చదువుకుందామండి. 5వ వచనం చదువుకుందామా? నినేవే పట్టణపు వారు దేవుని విశ్వాసముంచి ఉపవాస దినము చాటించి గనులేమి అల్పులేమి అందరూ గోనె పట్ట కట్టుకుని. అర్థమవుతుందమ్మా? ఏం చేశారంట? దేవుని మాట వినటము, ఆ విన్న మాట యందు విశ్వాసం ఉంచారంట పిల్లారా.
అర్థమైందండి? సమస్యలు పోవట్లేదు, సమస్యలు పోవట్లేదు, సమస్యలు పోవట్లేదు అంటారే కానీ దేవుడు చెప్పినప్పుడు ఆ మాట యందు నువ్వు విశ్వాసంతో జీవిస్తున్నావా? దేవుడు ఖచ్చితంగా నా జీవితంలో ఈ కార్యం చేస్తాడు, ఆయన నా కుటుంబంలో ఈ కార్యం చేస్తాడు, ఈ సమస్య నుంచి నాకు విడుదలనిస్తానని విశ్వాసం ఉంటుందండి? ఉంటుందా? ఉంటలేదండి చాలామంది కూడా. బైబిల్ ఒక మాట ఉంది, పిల్ల జాగ్రత్తగా వినండి. ఆవగింజంత విశ్వాసం ఉంటే ఎంతమ్మా? తెలుసుగా మీ అందరికి కూడా కూరలు వేస్తారు ఏమండి, కూరలలో వేస్తారు ఆవగింజలు, తెలుసుగా ఎంత విశ్వాసం అంట. ఆవగింజంత విశ్వాసం ఉంటే ఈ కొండ వెళ్ళిపోయి అవతల పడమటి పడుద్దంట. ఏమండి, నిజమేనా? నిజమేనా? ఆ కొండ ఇటు పడమటి పడుద్దంట పిల్లలు. మనం ఆ విశ్వాసం చూపిస్తే చాలండి. ఎంత? ఆవగింజంత విశ్వాసం. అబ్రహాముని నువ్వు లేచి వెళ్ళు నేను చూపించే దేశానికి అన్నప్పుడు ఏం మాట్లాడలేదు. మాట్లాడా? మనం ఏ నుంచి అడిగి పోబాయంటే ఎట్ట పోవాలి? ఇది వాడికి వెళ్ళి దేవుని మాట చెప్పారంటే ఎట్లా పోవాలి? సైకిల్ ఉందా, బైక్ ఉందా? అక్కడ ఎవరు ఉన్నారు? ఎంతమంది వస్తారు? ఎంతమంది వచ్చి నీకెందుకు? పిల్లారా, నా ప్రీతిని ఆలోచన చేద్దామండి. విశ్వాసం ఉండాలి పిల్లారా. అబ్రహాం లేచాడు, వెళ్తూనే ఉన్నాడు, అంతే. చెప్పలేదు పలానా ఊరు పోయా అని చెప్పలేదు, పలానా దేశం వెళ్ళని చెప్పలేదు, చెప్తానన్నాడు అంతే. నువ్వు లేచి నీ బంధువులని నీ దేశముని విడిచి నేను చూపించి దేశం వెళ్ళడం చూపిస్తానన్నాడు, కానీ పేరు చెప్పలేదు. పోతనే ఉన్నాడు, వెళ్తూనే ఉన్నాడు. అది విశ్వాసం అంటే పిల్లారా. అర్థమైందండి? ఈరోజు చాలా మంది కూడా దేవుని యందు పరిపూర్ణమైన విశ్వాసం కలిగి జీవించట్లేదు పిల్లారా. అందుకనే ఈ కార్యాలు జరగట్లేదు. బైబిల్లో ఏమరాడు తెలుసా? నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచెను. ఏంటంట? నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచెను. నీ విశ్వాసమే నీకు మార్గాన్ని చూపిస్తుంది పిల్లారా. బైబిల్లో విశ్వాసం ఉంచారండి, అంతే. దేవుడు చెప్పింది చేశారంతే పిల్లారా. వెళ్ళమంటే వెళ్ళారంతే. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఆలోచన చేద్దామని. మనకి ఉన్న సమస్యలు, మనల్ని పట్టి పీడిస్తున్న సమస్యలు, ఏ సమస్య ద్వారా మనకి మనశ్శాంతి లేకుండా, ఏ సమస్య ద్వారా మనకి ఏమండి దుఃఖాన్ని వేదన్ని పుట్టిస్తున్నాయో ఆ సమస్య నుంచి మనము బయటపడాలంటే ఏమి చేయాలో తెలుసా? విశ్వాసం ఉంచాలి. దేవుని మాటల యందు విశ్వాసం ఉంచాలి. దేవుడు నిన్న నేడు ఏకరీతిగా ఆయన మన మధ్యలో ఉన్నాడు పిల్లరా. అప్పుడు చేసిన దేవుడు ఇప్పుడు కూడా చేయగలుగుతాడండి. అర్థమైందండి? చాలా మంది కూడా విశ్వాసంలో నిలకడగా ఉండలేకపోతున్నారు పిల్లారా. అర్థమైందండి? ఉండండి, దేవుని పట్ల విశ్వాసం ఉంచండి. మనుషుల పట్ల కాదండి, దేవుని పడి దేవుడు చేయగలుగుతాడు అంతే. అర్థమైందండి? దేవుడు ఇది చేయగలుగుతాడు. బైబిల్ గ్రంథంలో షద్రకు మేషకు అబేద్నెగోలకి పెద్ద సమస్య వచ్చింది పిల్లారా. ఇలాంటి సమస్య వచ్చినప్పుడు వారు ఏం చేశారండి? మిమ్మల్ని అగ్నిగుండంలో పడవేస్తున్నారు, అయినా పర్వాలేదు, మా దేవుడు మమ్మల్ని రక్షిస్తాడు. రక్షించకపోయినా కానీ ఇబ్బంది ఏమి లేదు. దేవుడు రక్షించలేదు, వాళ్ళని రక్షించలేదండి. విశ్వాసం ఉంచితే చాలు పిల్లారా, కొద్దిగా విశ్వాసం ఉంచితే చాలు. బైబిల్ గ్రంథంలో రక్తస్రావంతో బాధపడుతున్న స్త్రీ ఉన్నది. ఆమె ఏం చేసిందంటే యేసు ప్రభు కొంగు ముట్టితేనే చాలు అనుకున్నది. యేసు ప్రభు గారి వస్త్రము తాకితేనే. అర్థమైందా పిల్లారా? ఏమండి, ఎంత విశ్వాసం అండి! మనం ఆయన మాటలు వింటూనే ఉన్నాము, అయినా కానీ మనలో విశ్వాసం ఇంకా కలగట్లేదు పిల్లారా. ఏమండి, అనారోగ్యం వస్తున్నా కూడా, ఇంకా పరిస్థితులు తారుమారవుతున్నా కూడా ఇంకా విశ్వాసం ప్రభు యందు ఉంచట్లేదు పిల్లారా. మనకున్న సమస్యల్లో మనం ఏం చేయాలంటే దేవుని యందు అపారమైన విశ్వాసంతో జీవించాలి పిల్లారా. అర్థమైందండి? మన ముందున్న సమస్యల్లో, మనం వెనక్కున్న సమస్యల్లో, మనం ఏ సమస్యలో కూరుకుపోయామో,
ఎటువంటి సమస్యలు మనం బంధించి ఉంచాయో ఆ సమస్యల నుంచి మనకి పరిపూర్ణంగా విడుదల రావాలంటే విశ్వాసంతో నువ్వు ప్రభువు యొద్ద ఉండాలి. విశ్వాసం నడవాలి, నీవు ప్రభువుని అడగాలి. నీవు బైబిల్ గ్రంథంలో అనేక మంది విశ్వాసంతో ఉన్నారండి. వారు విజయం చూడగలిగినారు పిల్లారా, సమస్యల్ని వీడగలిగినారు పిల్లారా, సమస్య నుంచి బయటపడ్డారు పిల్లారా. ఈ నినెవే ప్రజలందరికీ కూడా ఏం చేశారంటే దేవుని మాటకి అయ్యో 40 దినాల్లో ఈ పట్టణం నాశనం చేయబడబోతున్నది, అందుకని ఏం చేశారంటే ఆ 40 దినాలు వారు ఏం చేశారంటే మరి ఆ మాటలు విని ఏం చేశారంటే అందరూ కూడా ఉపవాసం ఉండటము అనుకున్నారు పిల్లలు. వాళ్ళు అనుకున్నారు. ఈరోజు మనము చెప్పాలి, ఏం చెప్పాలి? అమ్మా ఉపవాస ప్రార్థనకి రా అమ్మా, శనివారం ఉపవాస ప్రార్థన అమ్మా, బుధవారం ఉపవాస ప్రార్థన అమ్మా, రాండమ్మ అంటే కొంతమంది కుదరట్లేదండి. కుదిరించుకోవాలి పిల్లారా, ఉపవాసం ఉండాలి. నువ్వు నీ సమస్యలు లేవా? సమస్యలు లేని వాళ్ళకి, సమస్యలు లేని వాళ్ళు ఉపవాసం ఉండరండి. ఇప్పుడు వీళ్ళకి పనులు లేవా? వీళ్ళకి నేనే పట్టణంలో పోవచ్చుగా, రోజు పొద్దున్నే మరి క్యారేజ్ పెట్టుకొని, ఏమండి క్యారేజ్ పెట్టుకొని పోవచ్చుగా. నేను పనికి పోకూడదని నా ఉద్దేశం కాదు పిల్లారా, కానీ సమస్య నుంచి బయటపడాలి కదా. ఎటువంటి సమస్య? చనిపోతున్నారు, వాళ్ళు చనిపోబోతున్నారు. 40 దినాల్లో నాశనం చేయబడబోతున్నది మొత్తం పట్టణం అంతా కూడా. కొంతమంది అంతేనండి, ఎండిపోతున్నా కూడా అంతే. కొంతమంది అయ్యా తాగుడు మానుకో అయ్యా బాబు అంటే లోపల అన్నీ పోతూనే ఉంటాయి, పాడైపోతూనే ఉంటాయి. పాడైపోయినా కూడా పట్టించుకోరండి. చివరికి మంచం మీద ఉండి అప్పుడు చివరి స్టేజ్లో నేను ఏసైనప్పుడు నమ్ముకుంటాలే అండి. నా ప్రియ దేవుని బిడ్డ, దేవుడు ఎన్ని అవకాశాలు ఇచ్చాడు, దేవుడు మనకి ఎంత సమయాన్ని ఇచ్చాడు, ఎన్నిసార్లు తన వాక్యము ద్వారా నీతో మాట్లాడుతున్నాడు. ఇంకా మనం అర్థం చేసుకోకపోతే ఎలాగండి? ఇంకా మనం గ్రహించుకోకపోతే ఎలాగా? అందుకే ఆయన మనల్ని పిలుస్తున్నాడు పిల్లారా. ఆయన 2 చేతులు చాపి మనల్ని పిలుస్తున్నాడండి. మనం ఆయన యొద్దకు వెళ్ళాలి పిల్లారా. మనకున్న సమస్యను బట్టి మనం ఏం చేయాలంటే ప్రభు యొద్దకు రావాలి. మనము విశ్వాసంతో ఉండాలి, ప్రార్థన చేయాలి, ఉపవాసం ఉండండి. ఏమండి సమస్యలు పోవాలంటే ఏం చేయాలి? 2 దినాలు కూర్చోండి, 3 దినాలు మందిరంలో ఉండండి, ఉపవాసం ఉండండి. సమస్యలు పోతే నీకు అంతకంటే ఇంకా ఏముందండి? ఉందా? నువ్వు 40 రోజులు పనికి పోయినా, సంవత్సరం అంతా పనికి పోయినా సమస్యలు పెడతాయా? ఉండండి, 4-5 రోజులు ఉంటే ఇబ్బంది ఏం లేదు పిల్లారా. వీళ్ళకి కూడా చాలా పనులు ఉండొచ్చు, ఏమండి చాలా పనులు ఉండొచ్చు. రాజుగారు కూడా ఏం చేశాడండి? తన వస్త్రం తీసి పక్కన పడేశాడు. గోనె పట్ట కట్టుకున్నాడండి. అర్థమైందమ్మా? ఏంటిది? గోనె పట్ట కట్టుకున్నాడు రాజుగారు. తన వస్త్రాలన్నీ కూడా తీసివేసేశాడు. రాజు సింహాసనం నుంచి కిందకి దిగాడు. ఎందుకని? సమస్య అలాంటిదండి. సమస్య మన ముందున్నప్పుడు నువ్వు రాజువైనా, ప్రధానమంత్రివైనా, ఎవరివైనా కానీ ఏం చేయాలి? తల వంచాల్సిందేనండి. అర్థమైందండి? మరణ సమస్య నీ ముందున్నప్పుడు ఏం చేస్తావు? నాకేం కాదని ఉంటామా? ఎవరంటారండి? ఏమండి తిరిగారా మన కరోనా టైంలో? అందరు అక్కడ దాక్కున్నారండి. పెద్ద పెద్దలు కూడా దాక్కొని ముడుక్కొని ఉన్నారు. అర్థమైందండి? అది నప్పుడు దేవుని బిడ్డలు ఆలోచన చేద్దామండి, విశ్వాసం ఉంచుదామండి. బైబిల్లో ఒక మాట ఉంది పిల్లారా, నిజముగా విశ్వాసము ద్వారా మనకి ఏమొస్తుందంటే రక్షణ వస్తుంది పిల్లారా. అపోస్తుల కార్యం మీరు తెరవండి పిల్లలు. ఒకసారి అపోస్తుల కార్యం మీరు తెరిచినట్లయితే అక్కడ ఒక వ్యక్తి మనకు కనబడతాడు. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము, అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 31వ వచనం చదువుకుందామండి. అపోస్తుల కార్యము అందుకు వారు ప్రభువు అయిన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురని చెప్పి అతని ఇంట నుండి వారందరికీ దేవుని వాక్యం బోధించిరి. రాత్రి ఆ గడియలోనే అతడు వారిని తీసుకొని వచ్చి వారి గాయంలో కడిగెను. వెంటనే అతడును అతని ఇంటి వారందరూ బాప్తిసం పొందిరి. ఏంటంటండి? విశ్వాసం ఉంచితే ఏం జరుగుతుందంట?
రక్షణ వస్తుంది అంటే పిల్లారా. మనకి ఇక్కడ చెరస్థల నాయకుడు ఉన్నాడు పిల్లారా. పౌలు శీలలో దేవుని స్తుతించినప్పుడు వాళ్ళకున్న కాళ్ళకేసిన బేడీలు, సంఖ్యలు, బోండలు మొత్తం కూడా తుత్తునీళ్ళు అయిపోయినాయండి. అన్ని జైలు కూడా తెరవబడ్డాయి పిల్లారా. అర్థమైందండి. జైలు అధికారి అనుకున్నాడు, అమ్మో ఈ ఖైదీలందరూ పారిపోయి ఉన్నారేమో అనుకున్నారు. కానీ ఏ ఒక్కరు కూడా అక్కడ నుంచి పారిపోలేదండి. అప్పుడు అనుకున్నాడు, నిజంగా వీళ్ళ దేవుడు గొప్ప దేవుడు, మహిమగల దేవుడు, శక్తివంతుడు అనుకొని ఏం చేశారంటే ఆయన అన్నాడు, అయ్యా నాకు కూడా నిజంగా రక్షణ కావాలంటే విశ్వాసం ఉంచు. దేవుని యందు విశ్వాసం ఉంచితే ఏమొచ్చింది? రక్షణ. పిల్లారా, నా ప్రియ దేవుని బిడ్డలారా, మనము కూడా దేవుని యందు విశ్వాసం ఉంచుదామండి. అర్థమైందండి? ఎటువంటి విశ్వాసం అంటే దృఢమైన విశ్వాసం అండి. అర్థమైందా? దృఢమైన విశ్వాసము. అవిశ్వాసం ఎక్కడ కూడా రాకూడదు. అర్థమైందా? ఇది కాదు, ఇది చెయ్యలేము, ఇది నాకు ఇంకా జరగదు అనుకోబాకండి. ఎలాంటి దృఢమైన విశ్వాసము. ప్రభువుని అడగాలి మనకి, విశ్వాసం నన్ను వృద్ధి చేయి ప్రవ్వా, విశ్వాసం నన్ను బలపరచు ప్రవ్వా. అర్థమైందా పిల్లారా? బైబిల్ చెబుతుంది ఆవగింజంత విశ్వాసం ఉంటే చాలంట. ఇంత విశ్వాసం అంట, ఇంత విశ్వాసం ఉంటే చాలు పెద్ద పెద్ద కార్యాలు మన జీవితంలో జరుగుతాయండి. పెద్ద పెద్ద సమస్యల నుంచి బయటపడతాము. ఏళ్ల తరబడి నుంచి. అర్థమైందండి? సమస్య ఎప్పటి నుంచి ఆమెకి? ఏళ్ల తరబడి నుంచి. నాకు తెలిసి అయితే ఆమె పెద్ద మనిషి అంటే అక్కడి నుంచి ఆమె సమస్య వెంటాడుతూనే ఉన్నది. ఆ సమస్య పోవాలంటే ఏం చేసింది? విశ్వాసం ఉంచిందండి. వెళ్ళి ప్రభు ఆయనకున్న వస్త్రపు చెంగును తాగ్గానే ఒక్కసారికి ఏమైంది? ఆమె రక్తధార కట్టబడింది. పిల్లారా, ఎంత అద్భుతం అండి! ఈ యొక్క మధ్యాహ్న కాల వేళల్లో మనము కూడా విశ్వాసం ఉంచుతామండి. నీకున్న ప్రతి సమస్య అది పోవాలి అంటే నువ్వు విశ్వాసంతో ప్రభువు దగ్గర నువ్వు ప్రార్థన చేయి, విజ్ఞాపన చేయి. నువ్వు వీలైతే ఉపవాసం ఉండాలండి. నీకు సమస్య పోవాలంటే ఏం చేయాలి? ఉపవాసం ఉండండి. మీ ఇంట్లోనే కూర్చోండి. 2 దినాలు ఉపవాసం, 3 దినాలు ఉండండి. బైబిల్లో చాలా మందికి సమస్యలు వచ్చాయండి. వాళ్ళు ఏం చేశారంటే ఏమండి ఎగేసుకొని పోలేదండి. ఎస్తేరికి సమస్య వచ్చింది. ఏం చేసింది? నాకేం పట్టిందిలే, నేను దర్జాగా రాజుగారు భార్యగా నావలు సత్య సావని అనుకున్నదండి. ఏమనుకున్నారు? ఏం చేసిందంటే ఆమె తన ప్రజలందరికీ కూడా చెప్పింది, మీ అందరికి కూడా 3 దినాలు ఉపవాసం ఉండండి, ప్రార్థన చేయండి. అది పిల్లారా, నా ప్రియ దేవుని బిడ్డలారా, మనం కూడా మనకు ఉన్న సమస్యను బట్టి భయపడకుండా దేవుని పట్ల విశ్వాసం ఉంచి తర్వాత వీరికి కలిగిన ఈ సమస్య నుంచి బయటపడాలంటే ఫస్ట్ వీళ్ళు ఏం చేశారంటే దేవుని మాట విన్నారు. 2 దేవుని మాట వారు విశ్వాసము ఉంచారు. తర్వాత 3వ విషయం ధ్యానం చేసుకుందామండి. 3వ విషయం కూడా అదే యోనా గ్రంథము 3వ అధ్యాయము 6వ వచనం మనం చదువుకున్నాం కదా. 6వ వచనం చదువుకుందామండి. ఆ సంగతి నీనేవే రాజునకు వినబడినప్పుడు అతడును తన సింహాసనం మీద నుండి దిగి తన వస్త్రములు తీసివేసి గోనె పట్ట కట్టుకుని బూడిదలో కూర్చున్నాడు. ఏం చేశాడండి? తగ్గించుకున్నాడు. పిల్లారా, ఏమైంది? తగ్గించుకున్నాడండి. రాజుగారు కదా, నాకు అవసరం లే, నాకు ఏం అవసరం అనుకున్నాడా? అనుకోలేదండి. ఈరోజు చాలా మంది కూడా ఈ మాటలు తగ్గించుకోవడం అంటే ఏంది? తగ్గించుకోవడం అంటే కొన్ని విషయాల్లో మనము జాగ్రత్తగా నడుచుకోవటం. పిల్లారా, అర్థమైందండి? ఎక్కడ మాట్లాడాలో, ఎలా మాట్లాడాలో అనవసరమైన మాట కొంతమంది మాట్లాడుతుంటారండి. పనికిరాని మాటలు మాట్లాడుతుంటారు. క్రైస్తవులు అయినప్పటికి కూడా చాలా మంది రక్షణ పొంది కూడా మాట్లాడుతుంటారు. నేను చెబుతున్నానండి, ప్రతి మాటకి నువ్వు లెక్క చెప్పే రోజు ఒక రోజు ఉన్నది. అర్థమైందండి? దేవుని భయం ఒంట్లో ఉంటే ఏం చేస్తామండి? జాగ్రత్తగా ఉంటాము. అర్థమైందండి? పిల్లలు చూడు, స్కూల్ పిల్లలు ఏం చేస్తారు? స్కూల్లో గోల్ చేయరు. ఎందుకంటే మాస్టర్ గారు భయం ఉంటుంది. కొద్దిగా మాట వినకపోతే ఒళ్ళు పేలిపోతుందండి. అర్థమైందా పిల్లారా? అలాగనే మనము కూడా ఏం చేయాలంటే పిల్లారా తగ్గి ఉండాలండి.
కొన్ని విషయాల్లో మనము తగ్గి ఉండటం వల్ల ఒరిగేది ఏమీ లేదు పిల్లారా. అర్థమైందండి? తలదించుకోవటం వల్ల నష్టపోయేది ఏమీ లేదు పిల్లారా. అనుకునేవాడు అనుకుంటూనే ఉంటాడు. అనుకోండి ఏంటి ఇబ్బంది ఏముంది? ఏమండి అనుకోని ఏమండి ఏముంది? ప్రతి దానికి మనం రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. ప్రతి దానికి మనము ప్రతీకారంగా మాట్లాడాల్సిన అవసరం లేదు పిల్లారా. ప్రభు వాక్యం సెలవిస్తుంది ఏంటంట? తగ్గి ఉండటం నేర్చుకోవాలి పిల్లారా. బైబిల్ ఒక మాట చదువుకుందాం, చూడండి పిల్లారా. మీరు చదవండి ఒకసారి అండి. లూకాసు వార్త మీరు తెరవండి ఒకసారి. లూకాసు వార్త 14వ అధ్యాయము. లూకాసు వార్త 14వ అధ్యాయం పిల్లారా. లూకాసు వార్త 14వ అధ్యాయం 11వ వచనం చదువుకుందామండి. తనను తాను హెచ్చించుకొను ప్రతి వాడును తగ్గింపబడును, తన్ను తాను తగ్గించుకుని వాడు హెచ్చించబడునని చెప్పెను. మా అర్థమవుతుంది ఆ మాట? ఏందంట? తనను తాను హెచ్చించుకునే వాడు ఏం చేస్తాడంట? తగ్గించబడతాడంట. తనను తాను తగ్గించుకునే వాడు హెచ్చింపబడతాడంట పిల్లారా. అర్థమైందండి? అర్థమైందా? తగ్గించుకునేవాడిని ప్రభు ఏం చేస్తాడు? హెచ్చింపజేస్తాడు. ఎవరి కోసం తగ్గి ఉంటున్నావు? నీకు నోరుంది, నాకు నోరుంది. నీకు మాటలొచ్చు, నాకు కూడా మాటలొచ్చు. అవునా? నువ్వు మాట్లాడావు, నేను మాట్లాడలేకపోతున్నానా? చేత కాదేమన్నా? నోరిపితే మనకు కూడా వస్తాయి. కానీ ఎవరి కోసం నువ్వు తగ్గి ఉంటున్నావంటే ప్రభువు కోసం నువ్వు తగ్గి ఉంటున్నావు నీవు. అందుకనే ప్రభు కోసం ఈ నిందలు నువ్వు, ప్రభు కోసం ఆ మాటలు నీ మీద భరించుకున్నావు కాబట్టి ప్రభువు నిన్నేం చేస్తాడంట? ప్రభు నిన్నేం చేస్తాడు? హెచ్చిస్తాడంట పిల్లారా. అర్థమవుతుందండి? కూర్చో పిల్లారా. అందుకే మనం ఏం చేయాలంటే ఏం చేయాలి? తగ్గించుకొని ఉండాలి పిల్లారా. ప్రభు మాటకి మనం లోపడుతూ ఉండాలండి. అర్థమైందా? ప్రభు మాటకి లోపడాలండి. ఇక్కడ ఈ నిన్నెవే ప్రజలందరూ కూడా ఏం చేశారంటే తగ్గించుకున్నారండి. ప్రజలతో పాటు రాజు కూడా ఏం చేశాడండి? తగ్గించుకున్నాడు పిల్లారా. మనం తగ్గి ఉంటున్నామా? ఆలోచించేద్దామండి. కుటుంబాల్లో మంచి సాక్ష్యం సంపాదించుకోండి పిల్లారా. అది ఈరోజు నీకు కష్టంగా ఉండొచ్చు, ఇబ్బందిగా ఉండొచ్చు, కానీ దాని ప్రతిఫలము కొన్నాటి ఖచ్చితంగా నువ్వు చూడగలుగుతావండి. వాళ్ళే నిన్ను అన్నోళ్ళే, నీ మీద మాట్లాడినోళ్ళే ఒకానొక రోజు నీ దగ్గరికి వచ్చి ఏం చెప్తారు? అమ్మ, నిన్ను అనవసరంగా నేను మాట్లాడాను, నన్ను క్షమించు, నీ గురించి నాకు అర్థం కాలేదు అనకపోయా అనే రోజు ఒక రోజు వస్తుందండి. అప్పుడు దాకా నువ్వు వెయిట్ చేయాలి పిల్లారా. దేవునికి అప్పగించాలి. దేవుడు సమస్తం చూస్తున్నాడు. నా బిడ్డ నా కోసం ఎన్ని మాటలు భరిస్తున్నది, నా బిడ్డ నా కోసము ఎన్ని మాటలు తన మీద వేసుకుంటున్నది దేవుడికి తెలియదండి? తెలుసు పిల్లారా. అందుకని మనం ఏం చేయాలంటే తగ్గించుకొని జీవించాలండి. తగ్గింపు జీవితము ఆశీర్వాదానికి ప్రారంభం అండి. అర్థమైందా? తగ్గింపు జీవితము ఆశీర్వాదానికి ప్రారంభం అండి. కుటుంబాలు నిలబడాలంటే తగ్గించుకోవటం వల్ల వరికే నష్టమే లేదు. నువ్వు మాట్లాడితే ప్రతి మాటకి పెరిగితే ఏమవుతుందండి? అంతే పిల్లలు. మనము మాట్లాడే కొద్దీ సమస్య పెరిగిపోద్ది కానీ సమస్య తరగదండి. అందుకని బైబిల్ ఒక మాట ఉంది, జ్ఞానమగల స్త్రీ తన కుటుంబాన్ని ఏం చేసుకుంటుంది? కట్టుకుంటుందంట అండి. జ్ఞానము కావాలి, ప్రతి మనిషికి జ్ఞానము కావాలి. దైవ జ్ఞానముతో నింపబడ్డప్పుడు ఏం చేస్తారంటే చక్కగా అణిగిమణిగి ఉంటారు. కొద్దిసేపే అదంతా కూడా. అర్థమైందండి? కొద్దిసేపే మంట మండుతుంది. మంట మండుతున్నప్పుడు మనం ఏం చేయాలండి? దాన్ని చల్లార్చాలంటే దాన్ని కట్టె పుల్లలో పెట్టుకుని ఉంటే ఆ 1 వరకు మండుతుంది. అంతేనా? నువ్వు ఇంకా 4-5 పుల్లలు పెడుతుంటే ఏంటది? ఇంకా మంట మండుతూనే ఉంటుంది ఇంకా. అందుకని సమస్య వచ్చినప్పుడు మనము ఏం చేయాలంటే పిల్లలు చక్కగా మనం ఏం చేయాలంటే మనం తగ్గి ఉందామండి. ఇబ్బంది ఏం లేదు పిల్లరా, ఒరిగేది ఏం లేదండి. నేను ఒక మాట అన్నారే, నిన్న అలాగా నా కోసం ప్రభు చాలా మాటలు భరించాడు. అవునా కదా? ప్రభు అనేక నిందలు పొందాడు, అనేక మాటలు ఆయన ముఖం మీద ఉమ్మేశారు. అవునా కదా? ఎవరిని బట్టి? మనల్ని బట్టే కదా? కాంటించి ఉమ్మేశాడు. నా మీద వేయటం తప్పేం కాదు, ఇబ్బంది నేను తుడుచుకుంటాను.
నా కోసం ప్రభు తుడుచుకున్నాడు, ప్రభు దెబ్బలు తిన్నాడు. నేను ఆయన కంటే గొప్ప దాన్నేం కాదు, గొప్పవాడినేమే కాదు, తగ్గి ఉందామండి పిల్లారా. ఇక్కడ ఈ నినేవే ప్రజలు 3వ విషయంలో తనను తాను తగ్గించుకున్నారు పిల్లారా. తర్వాత 4వ విషయాన్ని మీ ముందు తీసుకొస్తాను పిల్లారా. మన సమస్య నుంచి బయటపడాలంటే మీకు 1 దేవుని మాట వినాలి, 2 వచ్చేసి విశ్వాసం ఉంచాలి, 3 తగ్గించుకోవాలి. 4వ విషయం పిల్లారా చదువుకుందామండి. అదే 3వ అధ్యాయము 9వ వచనం చదువుకుందాం పిల్లారా. 9వ వచనం చదువుకుందామండి. యోనా గ్రంథము 3వ అధ్యాయము 9వ వచనం చదువుకుందామండి. మనుషులందరూ తమ దుర్మార్గములను విడిచి తాము చేయు బలాత్కారములను మానివేయాలని మనుషులేమి పశువులేమి సమస్తమును గోనెపట్ట కట్టుకొనవలనని జనులు మనపూర్వకముగా దేవుని వేడుకోవాలని అని దూతలు నినేవే పట్టణములో చాటించి ప్రకటన చేసిరి. ఇదండి 4వ విషయం ఏంటంట, నినేవే వారు ప్రభువుకి ఆయాసకరమైన వాటన్నిటినీ ఏమండి విడిచిపెట్టారు. అర్థమైందా పిల్లారా? సమస్య నుంచి బయటపడాలంటే ప్రభువుకి మనకి ఉంది కదా ఒక మాట బైబిల్లో, రక్షింపనెరక ఉన్నట్లు నా హస్తము కొరచ కాలేదు, వినినెరక ఉన్నట్టు నా చెవులు మందమ కాలేదు. మీకు నాకు ఏమనంట, మన దోషాలు మన పాపాలు అడ్డుగా ఉన్నాయి కాబట్టి వాటిని మనం ఏం చేయాలంటే విడిచిపెట్టాలి పిల్లారా. ఇప్పుడు ఈ నినేవే ప్రజలందరూ కూడా ఏం చేస్తున్నారంట పిల్లారా, ప్రభువుకి ఏ ఆయాసకరమైనయో వారందరూ కూడా ఏం చేశారంటే తమ దుర్మార్గములను విడిచి బలాత్కారాలను మానివేయవలని మనుషులేమి పశువులేమి అందరూ గోనె పట్ట కట్టుకొని ప్రభువుని మనపూర్వకముగా అంటండి. నా ప్రియ దేవుని బిడ్డలారా, విడిచిపెట్టాలని మనము ఏమండి విడిచిపెట్టాలి. ఏం విడిచిపెట్టాం మనము? సంవత్సరాలు పోతూనే ఉన్నాయి, సంవత్సరాలు వెళ్ళిపోతూనే ఉన్నాయి. ఏం విడిచిపెట్టాం మనం? అసలు అసూయని విడిచిపెట్టావా? కోపాన్ని విడిచిపెట్టేశావా? ఏమండి కోపాన్ని విడిచిపెట్టేశామా? వేటిని విడిచిపెట్టేశాము? పాపాన్ని విడిచిపెట్టేశామా? నేను చాలా కొంతమందిని పరిశీలన ఇస్తున్నాను పిల్లరా. చాలా కొన్ని ప్రాంతాల్లో మందిరానికి వెళుతూనే ఉంటారు, ఇంకా వ్యభిచారంలో ఉంటూనే ఉన్నారు పిల్లారా. నేను వ్యభిచారమే ఎందుకు ప్రస్తావన చేస్తున్నా అంటే ఈరోజు భయంకరంగా ఏలుబడి చేసేది ఇదేనండి. ప్రతి మనిషి కూడా తనను తాను అపవిత్రపరుచుకుంటున్నాడు పిల్లారా. ఈ శరీరాన్ని అపవిత్రపరుచుకుంటున్నాడు పిల్లారా. బైబిల్ ఏం చెబుతుంది తెలుసా? నీ దేహమే దేవాలయం అంట. అర్థమైందండి? కొరింథీయుల పత్రికలో ఏముంది? ఆత్మ ఎక్కడ నివసిస్తుందంటే ఇక్కడంటే పిల్లారా. దీన్ని మలినపరుచుకుంటున్నారు చూపుల ద్వారా, ఏమంటే ఆలోచనల ద్వారా. ఇంకా ప్రతి మానవుడికి కూడా వయసుతో సంబంధం లేకుండా పిల్లారా, చిన్నపిల్లలు కూడా ఈరోజు అంతా కూడా ఎట్లా ఉన్నారంటే వ్యభిచారంలోకి పిల్లారు, పాపంలోకి వెళ్ళిపోతున్నారండి. మరీ దారుణం ఏంటంటే బాప్తీసం పొంది రక్షణ పొంది కూడా విడిచిపెట్టేసిన వాటన్నిటిని కూడా మరలా వాటి వైపు చూస్తున్నారు. ఎంత భయంకరం అండి! తెలియక చేసిన తప్పు క్షమించబడును కానీ తెలిసి చేసే తప్పుకి క్షమాపణ లేదు పిల్లారా. భయపడాలండి మనము. దేవుని ఎదుట మనం ఏం చేయాలంటే విడిచిపెట్టేసేయాలి. అయ్యో ఈ శిక్ష వల్ల నాకు ఈ పాపం వల్ల చాలా శిక్ష రాబోతున్నది కదా. ఈరోజు చాలా మంది కూడా అండి చేస్తూనే ఉన్నారు, ఏ భయం లేదు. బైబిల్లో ఒక మాట పిల్లారా, ఎన్నిసార్లు గద్దించినా కానీ మాట వినకపోతే తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనం అవుతారంటే పిల్లారా. నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని మాట విందామండి. ఇక్కడ ఈ నినేవే ప్రజలు ఏం చేశారంటే దేవుడి మాట విన్నారు, విశ్వాసం ఉంచారు. అర్థమైందండి? విశ్వాసం ఉంచారు. ఇంకేం చేశారంటే వారు తగ్గించుకున్నారు. తర్వాత తమ లోపాలన్నీ కూడా ఏం చేశారు? తమ లోపాలన్నీ కూడా
దేవుడికి వ్యతిరేకమైన జీవితం అంతా కూడా, వాక్యంకి వ్యతిరేకమైన జీవితం అంతా కూడా ఒప్పుకున్నారండి, విడిచిపెట్టారు పిల్లారా. మనం ఏం విడిచిపెడుతున్నాం అర్థం కావట్లేదు. అది మీకే తెలియాలి, మీకు దేవుడికి మాత్రమే తెలియాలండి. నేను ఇది విడిచిపెట్టేశాను, ఈ పాపం జరిగి నేను వెళ్ళటం లేదు. ఇంకా చాలా మంది కూడా అండి విడిచిపెట్టాక ఇంకా అలాగే వచ్చుకుంటున్నారు పిల్లారా. ఇంకా వాటిని అలానే కొనసాగిస్తూనే ఉన్నారు పిల్లారా. బైబిలే పాపం పాపం, బైబిలే పాపం పాపం. దేవుని వాక్యమే మన జీవితాలు. ఏం విడిచిపెట్టేసామండి? చెడుతనం విడిచిపెట్టేసామా? వ్యర్థ ప్రవర్తన విడిచిపెట్టేసామా? ఇంక ఏం విడిచిపెట్టేసాం మనము? నేను మందిరానికి వచ్చిన మాత్రం సరిపోతుందండి? ఈరోజు చాలా మంది అనుకుంటున్నారు, నేను మందిరానికి వెళ్తున్నాను కాదా, వెళ్ళితే ఏం సుఖం, బడికి వెళ్తున్నాడు మా అబ్బాయి అంటే ఏం సుఖం, చదువు రావాలగా. అర్థమైందండి? చదవమంటే గజగజ వణుకు వస్తుంది కాలంలోంచి. రోజు మాత్రం క్యారేజ్ పెట్టుకొని పోతూనే ఉంటారు. బడికి పోయిన పిల్లగాడి నేర్చుకోకపోతే నీకు ఎంత కోపం అవుతుందో, మందిరానికి వచ్చే నీవు కూడా నీ ప్రవర్తనలో మార్పు లేకుండా, విడిచిపెట్టకుండా నీవు ఇంకా అలానే కొనసాగించుకుంటూ వెళ్ళిపోతుంటే దేవుడు ఏం చేస్తాడు? ఏమండి, పాస్ చేస్తూనే ఉంటాడు మిమ్మల్ని. కానీ లేదు పిల్లారా, నా ప్రియ దేవుని బిడ్డలు, ఆలోచన చేద్దామండి, విడిచిపెడదామండి. ప్రభువుకు ఆయాసకరమని అన్నిటిని విడిచిపెడదామండి. ప్రభువు చెబుతున్నాడు, అవి మనకు కూడా మంచిదేనండి. లోపల కోపము, పగ, కక్ష, అసూయ ఎన్ని పెట్టుకోవటం వల్ల అర్థమవుతుందండి, చాలా రోగాలు వస్తాయండి. అర్థమైందా? షుగర్ కాదు, బీపీ, కొన్ని ఉన్నాయండి. ఇవన్నీ కూడా ఆలోచనలు, మనిషి ఆలోచనలు. అర్థమైంది? రోజు కూర్చొని అయ్యే ఆలోచిస్తే లోపల అవయవాలన్నీ కూడా పాడైపోతుంటాయి పిల్లారా. అర్థమవుతుందండి? చాలా మంది కూడా నేను అనుకుంటానండి, మనకే షుగర్, బీపీలు ఆ రోడ్డు పక్కన ఉంటారు కదా చాలా మంది. వినబడుతుందండి? రోడ్డు పక్కన చాలా మంది పాపం వాళ్ళకి షుగర్లు ఉండవు, బీపీలు ఉండవు. ఏమండి, వాళ్ళు ఎందుకంత ప్రశాంతంగా ఉంటారు? వేటి గురించి వాళ్ళు ఆలోచించారండి. వాళ్ళకి పగ, కక్ష, కోపం ఇవన్నీ ఏముండవు. ఇవాళ మధ్యాహ్నానికి అన్నం దొరుకుద్దా లేదా, సాయంత్రం అన్నం దొరుకుద్దా లేదా, ఏమండి, సాయంత్రం ఎక్కడ పండుకోవాలి, వర్షం వస్తే ఎక్కడో షాప్ దగ్గర ఎక్కడో ఎండ ఉంటే అంతకు మించి వాళ్ళ ఆలోచన లేదండి. మనకు మాత్రము 30 ఎంటర్ అవుతుందండి చాలు, వచ్చింది కళ్ళజోడు వచ్చింది, ఇంకా చాలా ఉంటాయి. మన హాస్పిటల్ పోతే బీపీ 150 ఉందని నాకు బీపీ లేదన్నాను. లేదండి ఉన్నదండి అన్నారు. అర్థమైందా పిల్లారా? అన్నీ వస్తాయండి మనకి మైండ్లో, అన్నీ కూడా రకరకాల ఆలోచనలు అండి. దయచేసి విడిచిపెడదామండి, వాటన్నిటికీ ఫుల్ స్టాప్ పెడదాం. అవన్నిటి వల్ల ఉపయోగం ఏం లేదు పిల్లారా. నీకు పని చేసుకోవడానికి శక్తి కావాలి, ప్రభువుని అడగండి. తినడానికి తిండి కావాలి, ఉండటానికి ఇల్లు ఉంది. సమస్యలు ప్రార్థన చేద్దాం. దేవుని సన్నిధికి అంటు కట్టుకొని జీవించినట్లయితే దేవుడు దీవిస్తాడు పిల్లారా. అవన్నీ అనవసరాన్ని పెట్టుకున్నట్లయితే మనకున్న సమస్యలు కొన్ని అయితే దీంట్లో కొన్ని మనం పెట్టుకుంటాం. ఆమె బాగున్నా మనం ఓరవలేము, ఆమె సరిగా పనికి పోతున్నా ఓరవలేము. ఏమండి, అవన్నీ క్రైస్తవులకు తగినవి కాదు పిల్లారా. దేవుని బిడ్డలకి అవన్నీ సరైనవి కావు. వాటన్నిటిని విడిచిపెడదాం పిల్లారా. వాటన్నిటిని విడిచిపెట్టేసి ప్రభు దగ్గర ఉందామండి. ఈ నినేవే ప్రజలకి కలిగిన సమస్య నుంచి బయటపడాలంటే వీళ్ళు ఏం చేశారంటే అన్నీ కూడా మొత్తం కూడా ఏం చేశారంటే ప్రభువు దగ్గర ఒప్పుకున్నారండి. ప్రభు దగ్గర దాచిపెట్టలేదు, అన్నీ ఒప్పుకున్నారు, విడిచిపెట్టేశారు పిల్లారా. విడిచిపెట్టిన తర్వాత చివరి మాట ధ్యానం చేసుకుందామండి. ఇంకేం చేద్దంటే చివరి మాట పిల్లారా 9వ వచనం చదువుకుందామండి. ప్రభువుని ఏం చేశారు వాళ్ళు? మనపూర్వకముగా ప్రభువుని వేడుకోనవలనని ఆజ్ఞ వచ్చింది. వాళ్ళు ఏం చేశారంటే ప్రభువుని వేడుకున్నారండి. ఇంకా ప్రభువు తన మనసు మార్చుకుంటాడేమో, అర్థమైందండి, తన మనసు మార్చుకుంటాడేమో అని ప్రభువుని వేడుకున్నారు పిల్లారా. అర్థమైందండి? మనము కూడా ప్రభువుని వేడుకుందామండి. అన్నీ ప్రభువుని వేడుకున్న వారందరికీ దేవుడు సహాయము అందించాడండి. అందించలేదా?
అందరికీ దేవుడు సహాయము అందించాడు. బైబిల్లో ఒక మాట చదువుకొని ముగించుకుందాం. చూద్దామండి. మార్కు సువార్త మీరు తెరవండి పిల్లరా. మార్కు సువార్త మీరు తెరిచినట్లయితే మొదటి అధ్యాయం అండి. మార్కు సువార్త మొదటి అధ్యాయము. మార్కు సువార్త మొదటి అధ్యాయము 40వ వచనం చదువుకున్నట్లయితే మనకి ఇక్కడ ఒక వ్యక్తి కనబడతాడు పిల్లారా. ఒక కుష్ఠిరోగి ఆయన యొద్దకు వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళని నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవని ఆయనతో చెప్పి ఆయనను వేడుకొనగా ఆయన కనికరపడి చెయ్యి చాపి వారిని ముట్టి నాకిష్టమే నువ్వు శుద్ధుడు కమ్మని వానితో చెప్పాను. చాలు పిల్లారా. ఏంటంట? ప్రభువుని వేడుకోవాలండి. ప్రభువా నాకు ఈ సమస్య ఉందయ్యా, ప్రభువా నాకు ఈ వ్యాధి ఉంది అయ్యా, ప్రభువా నాకు ఈ రోగం ఉందయ్యా, నాకు ఈ బలహీనత ఉందయ్యా, నా కుటుంబ పరిస్థితి ఎలాగుందయ్యా. ప్రభువుని వేడుకోవాలండి. వేడుకున్నప్పుడు ఏం చేస్తాడు ప్రభువు? ఏం చేస్తాడండి? నాకు ఇష్టమే, నాకు ఇష్టం లేదంటాడా? ఏమండి? నాకు ఇష్టం లేదంటాడా? అంతే కదా. నువ్వు అలాగనే సావు అంటాడా? అది మనం అనే మాట. అంతేనా? నీ సావు, నువ్వు సావు, నువ్వు చేసిన దానికి వచ్చిందిలే. ఏమండి? నువ్వు చేసుకున్నందుకు అదే కలిగిందిలే నీకు, అంతే. ఏమండి? అది లోకంలో ఉన్నవారు అంటారు. కానీ దేవుడు మనం చేసిన దానికి వచ్చే శిక్షని ఆయన తన మీద వేసుకొని ఆ శిక్ష రాకుండా ఉండటానికి ఏమండి ఆయన మన కోసం మరణించాడు. ఆయన మన కోసం సిలువ వేయబడ్డాడు. అర్థమైంది పిల్లారా? ఆయన మన కోసం రక్తం కార్చాడు పిల్లారా. ఆ రక్తంలో ఎవరైతే కడగబడతారో, ఏమండి, ఎవరైతే తమ పాపాలని ఒప్పుకుంటారో, విడిచిపెట్టుకుంటారో, ఎవరైతే ఆయన సొంత రక్షణ అంగీకరిస్తారో వారికి నిజమైన రక్షణ పిల్లారా. అప్పుడే దేవుని బిడ్డలారా, నిజముగా ఈ నిన్నెవే ప్రజలకి కలిగిన పెద్ద సమస్యని, ఆ సమస్య నుంచి వారు బయటపడటానికి ఏమండి మీ ముందు 5 మాటలు ఉన్నాయి. 1 దేవుని మాట విన్నారు, 2 విశ్వాసం ఉంచారు, 3 ఆయన దగ్గర ఏమండి తగ్గించుకున్నారు, వారి పాపములన్నీ విడిచిపెట్టేశారు, ఆయన్ని వేడుకున్నారు పిల్లారా. వేడుకుంటే దేవుడు ఏం చేశాడు? ఏం చేశాడమ్మా? ఏం చేశాడు? ఉగ్రత వచ్చిందా? చివరి మాట చదువుకొని ముగించుకుందామండి. 10వ వచనం చదువుకుందాం పిల్లారా. యోనా గ్రంథము 3వ అధ్యాయము 10వ వచనం చదువుకుందామండి. ఈ నినెవే వారు తమ చెడు నడతలను మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచి పశ్చాత్తాపుడై వారికి చేయుదునని తాను మాట ఇచ్చిన కీడు చేయక మానెను. అర్థమైందమ్మా? దేవుడు అనుకున్నాడు మిమ్మల్ని అందరు నాశనం చేస్తా అన్నాడు. 40 రోజుల్లో మొత్తం సర్వనాశనం అయిపోతుంది అన్నాడు. అన్నప్పుడు కానీ నాశనంగా దేవుడు పశ్చాత్తాపడ్డాడు. ఆయన అనుకున్నాడు వారు చేసిన ప్రార్థన, వారు ఉన్న ఉపవాసము, దేవుడు వారి దగ్గర ఒప్పుకున్న విధానము, వారు ఉంచిన విశ్వాసము, అవన్నీ దేవుడు చూసి ఏం చేశాడండి? ఏం చేశాడు? దేవుడు పశ్చాత్తాపడి ఆ ఉగ్రత రాకుండా ఆ పట్టణం అంతటిని కూడా రక్షించాడు. ఇప్పుడు ఇదండి సమస్యలు మన నుంచి, ఒంటిలో నుంచి, ఇంటిలో నుంచి పోవాలంటే మనం ఏం చేయాలి? దేవుని మాట వినాలండి. వింటున్నామా? దేవుని మాట విందాం పిల్లారా. దేవుని మాట విందాము, తర్వాత విశ్వాసం ఉంచుదాము, తర్వాత తగ్గి ఉందామండి, తర్వాత మనకి ఆయాసకరమని, దేవునికి ఆయాసకరమైన వాటన్నిటి నుంచి ఒప్పుకొని విడిచిపెడదాము. విడిచిపెట్టిన తర్వాత అప్పుడు నువ్వు దేవుని వేడుకుంటే, అర్థమైందండి? దేవుని వేడుకోక ముందు ఈ ప్రాసెస్ చాలా ఉంది. అర్థమైందండి? ఊరికి ప్రభువా నన్ను రక్షించి ప్రభువా అంటే దాని ముందు చాలా ఉంది. అర్థమైందండి? దేవుడా నన్ను ఆశీర్వదించి ప్రభువా, అయ్యా నా సమస్య నా బయటపడంటే బయటపడే ముందు కొన్ని ఉండి ఆ ప్రాసెస్ ప్రకారం వెళితేనే, అర్థమైందా, ఇవన్నీ ఏమి లేకుండా వెంటనే ఏది కూడా రాదు పిల్లారా. ఇది కూడా అనుకోవచ్చు కదా, వీళ్ళు కూడా ఈ నినెవే ప్రజలు కూడా చక్కగా దేవుని వేడుకోవచ్చు కదా. పాపాలు ఒప్పుకోవాలి అవసరమా? అవసరమండి?
అయ్యా ఇదిగో నీ సేవకుడు చెప్పాడయ్యా, మమ్మల్ని రక్షించయ్యా అంటే అనొచ్చుగిలు కూడా. ఇప్పుడు మనం కూడా అదే కేకలేస్తున్నాం. లోపలి ఒప్పుకోవట్లేదు, విడిచిపెట్టట్లేదు, మానేయట్లేదు, వదిలేయట్లేదు. నన్ను కాపాడయ్యా, నా కుటుంబ సమస్యలు పోవాలంటే ఏం చేయాలి? లోపలే బయటికి పోవాలి. అర్థమైందా? బయటిది నువ్వు కోరుకుంటున్నావు, అర్థమైందా? దేవుని యొద్ద నుంచి నీ దగ్గర కోరుకున్నది రావాలంటే ఇక్కడ నుంచి కొన్ని పోవాల్సిన, బయట నుంచి పోవాల్సినవి ఉన్నాయి. మన ఒంట్లోంచి బయటికి పోవాలి, కొన్ని పోవాలి. అవి బయటికి పోయినప్పుడు దేవుడి మనకి లోపలికి వస్తాయి. పిల్లారా, ఈ నినివే ప్రజలు తమ పాత చెడు నడతనంతటిని విడిచిపెట్టేశారు, వదిలేశారు, మానుకున్నారు, పశ్చాత్తాపడ్డారు, ప్రభువుని వేడుకున్నారండి. విడిచిపెట్టి ప్రభువుని వేడుకుంటే వచ్చే ఆశీర్వాదం చాలా గొప్పగా ఉంటుందండి. ఈరోజు మనం ఏం చేయమని ఏం విడిచిపెట్టాం. నా దారి నాదే, దారి మీదే, కానీ రావాల్సినవి రావాలి. కట్టొస్తాయండి, ఏమి రావు పిల్లారా. దయచేసి ఈ నూతన సంవత్సరంలో అయినా కానీ మనం ఇంకా మనలో పేరుకుపోయినాయి అండి. తోముతాం కదా గిన్నెలు, ఏం చేస్తాం? బాగా పేరుకుని పోయిన ఏం చేస్తాం? 2-3 సార్లు తోగుతాం, 3 సార్లు 4 సార్లు తోగుతాం. అది పొయ్యేదాకా కూడా శుభ్రంగా తలతల మెరిసేదాకా తోమండి. మన హృదయాల్ని దేవుని వాక్యం దగ్గర తోమి శుభ్రంగా ప్రభు వాక్యం దగ్గర కడుక్కుందామని, కడుక్కొని ప్రభా నన్ను కడుగు ప్రభు, అరికాలు మొదలుకొని నెత్తి వరకు నన్ను పరిశుద్ధంగా కడుగు ప్రభు, పవిత్రంగా నన్ను కడుగు ప్రభు. ఏ మలినం ఉండకూడదు, ఎక్కడ ఎటువంటి కూడా వాక్యంకి వ్యతిరేకమైన ఏవి నాలో ఉండకూడదు ప్రభా. కడుక్కొని అప్పుడు ప్రభువుని వేడుకోండి. ప్రభా నాకు ఈ సమస్య నుంచి విడుదల కావాలయ్యా అని వేడుకోండి. ఖచ్చితంగా ప్రభువు ఆయన కోపపడినప్పటికీ, ఆయన ఉగ్రత తెచ్చేప్పటికీ ఆయన ఏం చేశాడండి? మళ్ళా అతను మనసు మార్చుకున్నాడండి. ఎందుకంటే నువ్వు మారావు కదా, మనం మారావు కదా, వాళ్ళు మారగానే ఆయన కూడా తన మనసు మార్చుకున్నాడు. మరలా ఆ కుటుంబాన్ని, ఆ ప్రాంతాన్ని రక్షించాడు. పిల్లారా, నా ప్రియ దేవుని బిడ్డలారా, అందరం కూడా నిజంగా మనలో మార్పు కలిగినప్పుడు దేవుడు ఆశీర్వాదాలు మన మీద ఉంటాయి, మన కుటుంబంలో ఉంటాయి. అందరూ తల్ల ఉంచుదామండి, ప్రార్థన చేసుకుందామండి. నిజంగా ఈ 2025 సంవత్సరం దేవుడు నీ సమస్యల నుండి ఆయన నిన్ను బయటికి తీసుకురావాలని ఆశ కలిగినాడు. ఆయన నీకు ఎటువంటి సమస్య ఉందో నాకు తెలియదు ప్రియ సోదరి, ప్రియ సోదరుడా. ఏ సమస్య నిన్ను పట్టి పీడిస్తున్నదో, ఎటువంటి సమస్యలు నువ్వు మునిగిపోయి ఉన్నావో, బయటికి రాలేని పరిస్థితిలో ఉన్నావో, అది నీకు తెలుసు. ప్రభు దగ్గర నీవు ప్రార్థన చేయి. నీవు ప్రభు దగ్గర నీవు ఆయన మాటకి వినే వ్యక్తిగా మొదటిగా నువ్వు సిద్ధపరచుకో. నీవు ఆయన మాటలు ఏందో నువ్వు అవిశ్వాసము లేకుండా దృఢమైన విశ్వాసము గల వ్యక్తిగా నీవు ప్రభువుని వేడుకో. నీవు ఈలో ఇంకా గర్వం ఉన్నట్లయితే అది తగ్గించుకొని వాటి అన్నిటి నుంచి విడుదల కావాలని ప్రభువుని వేడుకో. అయ్యా, కొన్ని విషయాలని గర్విష్టిగా జీవించాను ప్రభా, నన్ను క్షమించు ప్రభా. రాజు సైతమే తనకి దిగాడు ప్రభా, రాజు సింహాసనం దిగాడు ప్రభా, రాజు వస్త్రాలు తీసివేశాడు ప్రభా. నేను ఏ పాటి దాన్ని ప్రభా, నువ్వు సర్వాధికారివయ్యుండి, సర్వ సృష్టికర్తవయ్యుండి, నీవు వేవేల దూతలతో పతిగానంతో నిత్యం కొనియాడబడుతూ నీవు మా కోసము వచ్చావు ప్రభా. రక్తుడిగా వచ్చావు, తగ్గించుకున్నావు ప్రభా. వదక తేబడి గొర్రె వలె మౌనంగా ఉన్నావు ప్రభా. మేము మాత్రం నాయన కొన్ని విషయాలు ప్రభునైనా తగ్గి ఉండక ఎంతో నష్టాన్ని తెచ్చుకున్నాం ప్రభా. మమ్మల్ని క్షమించండి ప్రభా అని ప్రార్థన చేసుకుందామండి. ప్రభువుకు ఆయాసకరమైన నీలో ఉన్నట్లయితే ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఇప్పుడైనా ఒప్పుకొని విడిచిపెట్టేసి వేడుకో. నీ కుటుంబ పరిస్థితులు పోవటానికి, నీ అనారోగ్యం పోవటానికి, నీకున్న ఎటువంటి సమస్యల్లో నేను పీడిస్తున్నాయో ప్రభువు కదా వేడుకో. నీవు ప్రభు ఖచ్చితంగా నేను మొర వినబోతున్నాడు ఆయన.